హలో అందరికీ మన ఛానల్కి స్వాగతం. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చూడండి, మొత్తం వీడియో చివరిదాకా చూడండి. సో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము. అదే మన కోటప్పకొండ పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రము నరసరావుపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో యలమందల దగ్గర ఉంటుంది. యలమంద అనే గ్రామం దగ్గర చుట్టూరు కొండలు, పంటలు, అలానే ప్రకృతిలో ఈ కోటప్పకొండ ఉండడం ప్రసిద్ధం అన్నమాట. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ బటన్ క్లిక్ చేయండి, హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యామండి, కారులో బయలుదేరాము. ఈ కోటప్పకొండలో కాకులు అనేవి వాలవు, ఎందుకంటే కాకులు అనేవి శపించబడ్డాయి ఈ కోటప్పకొండ మీద. అందుకని కాకులు దూనే కారడవిని మనము ఎప్పుడు చూడాలంటే ఈ కోటప్పకొండ మీద చూడొచ్చు అనమాట. కాకులు అనేవి వాలవు అసలు ఈ కొండ మీద. మేమైతే బయలుదేరి భోజనం కూడా తయారు చేసుకున్నామండి. కొండ మీద తింటే పుణ్యం అని చెప్పి మేము భోజనం తయారు చేసుకొని మంచిగా పప్పు, కాకరకాయ, బంగాళదుంప వేపుడు, గడ్డ పెరుగు ఇవన్నీ పెట్టుకొని చక్కగా బాక్స్ పెట్టుకొని పిల్లలకు కూడా చక్కగా తినిపించామన్నమాట. అక్కడికి వెళ్ళాక జీవితంలో ఒక్కసారైనా వీక్షించవలసిన పుణ్యక్షేత్రాల్లో ఈ కాశీ ఎలానో, శ్రీశైలం ఎలానో, అలానే ఈ కోటప్పకొండ కూడా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. శ్రీకృష్ణదేవరాయలు సమయంలోనే కోటప్పకొండ 1192 ఏడీలోనే ఈ కోటప్పకొండ అనేది ఉందండి. సో చాలా ప్రసిద్ధమైన కొండ. శివశివ అంటే సమస్యలన్నీ తగ్గిపోతాయి, శివశివ అంటే మన సమస్యలన్నీ తగ్గిపోతాయని మనకు తెలుసు కదా. ఒక్కసారైనా వచ్చి కోటప్పకొండని వీక్షించండి. నరసరావుపేటకి దీనికి ఎలా రావాలంటే కోటప్పకొండకి ఫస్ట్ నరసరావుపేట, పల్నాడు జిల్లా, గుంటూరు దగ్గర పల్నాడు జిల్లా ఉంది కదండి, ఆంధ్రప్రదేశ్. ఈ కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట దగ్గర 12 కిలోమీటర్ దూరంలో ఈ కోటప్పకొండ ఉంటుందండి. నరసరావుపేట మీరు బస్ ఎక్కి కానీ కారులో కానీ రావచ్చు. బస్సులో కానీ ఆటోలో కానీ, దగ్గరలో ఉంటే ఆటోలో కానీ బస్సులో కానీ, అలానే కారులో కూడా మీరు రావచ్చండి కోటప్పకొండకి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో మీరు పల్నాడు జిల్లా రావాలి. పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు వచ్చి నరసరావుపేట దగ్గరలో మీరు కోటప్పకొండ ఏటని అడిగితే ఎవరైనా చెప్తారు. యలమందల అనే ఊరు దగ్గర ఉంటుంది కోటప్పకొండ అండి. ఒక్కసారి వచ్చి వీక్షించి శివుడి ఆశీర్వాదం పొందండి. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన పుణ్యక్షేత్రం కోటప్పకొండ. కొండకావూరు దగ్గరలో ఉంటుంది. గొల్లబామ విగ్రహాలు, గొల్లబామ గుడి కూడా ఉంటుంది. గొల్లబామ చరిత్ర కూడా ఉందండి. శివునికి అపర భక్తురాలు గొల్లబామ. సో చరిత్రనే ఉంది కోటప్పకొండకి. ఒక్కసారి వచ్చి వీక్షించి శివుని యొక్క ఆశీర్వాదం పొందండి అందరూ. పాత సినిమాల్లో పాట కూడా ఉంటుందండి కోటప్పకొండ అని. దీనికి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే కోటప్పకొండకి కోటప్పకొండ తిరునాళ్ళండి, చాలా ప్రసిద్ధమైన తిరునాళ్ళ. ఈ తిరునాళ్ళకి దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది జనాలు వచ్చి ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శివుని దర్శించుకుంటారు కోటప్పకొండకి వచ్చి. అలానే జనాలు భక్త పారవశ్యమయ్యి అలానే ప్రభలు తయారు చేస్తారండి. దూరము గుంటూరు నుంచి లేకపోతే ఎక్కడి నుంచి రాష్ట్రం నలుమూల నుంచి జనాలు వస్తారు శివరాత్రి రోజున. అలానే కింద సత్రాలు ఉన్నాయండి. కింద ఏ కులానోళ్ళకి ఆ కులాలు సత్రాలు ఉన్నాయి అన్నమాట. రెడ్డి వాళ్ళ సత్రాలు ఉన్నాయి, అలానే చౌదర్ల సత్రం అని, ఆ బ్రాహ్మణుల సత్రం అని, అలానే కింద వేద పాఠశాల కూడా ఉంది. సో వేదాలు చెప్తుంటే ఈ కొండల మధ్య ప్రతిధ్వనిస్తుందన్నమాట. ఇంకా చాలా రకాల ఉన్నాయండి ఇక్కడ కోటప్పకొండ దగ్గర. కోటప్పకొండ మహాపుణ్యక్షేత్రము. సో ఎంతో మనం భక్తితో ఉంటే ఈ శివుని యొక్క మహిమ
మనకి లభిస్తుంది. అతిథి గృహాలు కూడా ఉన్నాయండి. సో ఎవరైతే ఒక రోజు 2 రోజులు నిద్ర చేద్దామనే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అతిథి గృహాలు. పైన తిరుమల తిరుపతి దేవస్థాన అతిథి గృహాలు ఉన్నాయి, అలానే గవర్నమెంట్ అతిథి గృహాలు కూడా ఉన్నాయండి. పక్కన కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంతకుముందు ఘాట్ రోడ్ ఉండేదండి 1172 ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అలానే నరసరావుపేట రాజులు కూడా ఈ యొక్క ఆలయానికి భూములు అందించారనమాట. భూములు కావాల్సిన వసతులు అన్నీ చేశారు ఆ టైంలో. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1999లో కోడెల శివప్రసాదరావు గారు జనాలు జాగా ఇబ్బంది పడ్డం చూసి ఘాట్ రోడ్డు కాకుండా ఘాట్ రోడ్ నిర్మించారనమాట. మధ్యలో ఘాట్ రోడ్డు, అలానే విష్ణు విగ్రహాలు, విష్ణుదేవుడి యొక్క విగ్రహం, అలానే పెద్ద భారీ వినాయకుడి విగ్రహం కూడా ఆ టైంలో నిర్మించారు. పిల్లల పార్కు ఉండాలని అనేసి అప్పుడు మంత్రిగా చేస్తున్నప్పుడు కోడెల శివప్రసాదరావు గారు నిర్మించారు పిల్లల పార్కు. అలానే ఘాట్ రోడ్లో కృష్ణుడు తాండవం చేస్తున్నట్టు విగ్రహము, అలానే బోటింగ్, టాయ్ ట్రైన్స్ ఇవన్నీ అప్పుడు కోడెల శివప్రసాదరావు గారు టైంలో నిర్మించారనమాట. ఘాట్ రోడ్లో చక్కగా పూల మొక్కలు ఇవన్నీ నాటించారు కోడెల శివప్రసాదరావు గారు తెలుగుదేశం టైంలో 1999లో మంత్రిగా పనిచేసినప్పుడు. సో ఇంకా మేమైతే వెళ్తున్నామండి. ఇక్కడ కింద వేద పాఠశాల కూడా ఉంది, అలానే సపరేట్గా సత్రాలు కూడా ఉన్నాయి. మహాశివరాత్రి రోజు చక్కగా అందరూ భోజనం చేస్తారనమాట. సో ఇక్కడైతే టికెట్ తీసుకొని వెళ్తున్నాము మేము. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక చోట ఉన్న క్షేత్రం కోటప్పకొండ. ఎక్కడ చూసినా 3 కొండలుగా కనిపిస్తాయి అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా కోటప్పకొండ అనేది ప్రసిద్ధి చెందింది. చెప్పాను కదండి, మహాశివరాత్రి రోజు జనాలు బాగా వస్తారనమాట. పౌర్ణమి, మహాశివరాత్రి, ఏరువాక పౌర్ణమి అంటారు కదా, ఆ టైంలో కూడా జనాలు మొక్కు చెల్లించుకోవడానికి వస్తారు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి రావడం మాత్రం మర్చిపోకండి. పల్నాడు జిల్లా నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి 12-13 కిలోమీటర్లు ఉంటుంది కోటప్పకొండ. కొండకావూరు దగ్గర ఉంటుందన్నమాట, యల్లమంద దగ్గర కూడా అని అంటారు. సో వచ్చినప్పుడు ఒక్కసారైనా మీరు దర్శించుకోండి. పైన మీరు వెళ్ళే దారిలో అయితే ఎంతో చక్కగా ఉంటుంది, అన్ని ఇరువైపులా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సో మెట్లు కూడా ఉన్నాయండి, అందరూ 700 మెట్లు అంటున్నారు. సో ఆ మెట్ల ద్వారా మొక్కు చెల్లించుకుంటారు బొట్టు పెట్టుకుంటా. ఆ టైంలో ఓన్లీ మెట్ల మార్గం ఉండేది, తర్వాత చెప్పాను కదా. సో ఘాట్ రోడ్ వేయించారు ఫార్మర్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు. సో విజనరీ లీడర్ ఆయన, ఇప్పుడు కాలం చేశారనమాట. సో ఇంకా పైకి వెళ్తున్నాము మేము. ఫుడ్ కూడా తెచ్చుకున్నామని చెప్పాను కదా, రకరకాల కూరలు అవన్నీ పెట్టుకొని, ఇంకా దేవస్థానంలో కొండపైన తింటే అదృష్టం అని అన్నీ తెచ్చుకున్నాము ఇంటికాడ నుంచి. చూడండి కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉంది పైనుంచి చూస్తుంటే. అసలు శివుడే దగ్గరికి వెళ్తున్నట్టు మాకు అయితే చాలా ఆనందంగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తులు స్మరిస్తారు శివుణ్ణి దర్శనంలో. అందరూ కూడా కామెంట్లో ఓం నమ శివాయ, హరహర మహాశంకర అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఈ దేవస్థానానికి, ఈ పుణ్యక్షేత్రానికి కోటప్పకొండకి రావాలనుకుంటున్నారో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తున్నాను. పైన అయితే ఎక్కువ వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే ఎక్కువ కొంచెం మంకీస్ ఉన్నాయి, అది కాక పైన కెమెరా అలౌ చేయలేదన్నమాట. సో దేవస్థానంలో అలౌ చేయలేదు కదండి. సో నాకు
వీలైనంత వరకు నేను అంతా చూపించగలిగాను. సో పైకి వెళ్తున్నాం అనమాట. 3ంటికి ఓపెన్ చేస్తారు. ఇదిగో ఇక్కడ అతిథి గృహాలు అని చెప్పాను కదండి, ఇవే పక్కనున్న అతిథి గృహాలు. సో అక్కడ కార్ పెట్టుకొని వస్తున్నాం అనమాట. ఇంకా అందరం వెళ్తున్నాము. కార్ అయితే కొంచెం దూరంలో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఉచిత భోజనం ఉంటుందండి. ఇప్పుడు కాదు, మహాశివరాత్రి నాడు ఎక్కడైనా టెంట్లు వేసి ఉచిత భోజనం పెడతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. వాటర్ కూడా మనం ఉన్నంత సేపు ఇక్కడ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, అలానే డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి. దర్శనం చేసుకున్నాక కింద అయితే మనకి టాయ్ ట్రైన్ ఉంది, అక్వేరియం ఉంది, జింకలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూడడానికి ఉన్నాయి. పక్షులు రకరకాలు ఇవన్నీ చూడడానికి ఉన్నాయి. బోటింగ్ ఉంటుంది, చక్కగా బాగుంటుందన్నమాట ఫ్యామిలీతో రావడానికి, అలానే చూడ్డానికి కూడా. సో దేవుని దర్శించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అటుపక్క గొల్లబామ గుడి ఉంటుందండి. ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది, అలానే దక్షిణామూర్తి టెంపుల్ కూడా ఉందన్నమాట పక్కనే. సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. లోపల పెద్ద మహాశివలింగం ఉంటుందండి పైన, అలానే శివుని విగ్రహం కొండపైన దర్శించుకోవడానికి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ఇటువైపు నంది ఉంది చూడండి, పెద్ద నంది. శివుడికి నంది అంటే ఇష్టం కదా, సో నందికి కూడా శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి త్రికోటేశ్వర స్వామి భక్త సమాజం అని రాశారు. సో లోకల్ ఎమ్మెల్యే గారు. సో ఇంకా ఇట్లా వెళ్ళాలన్నమాట. స్లాంట్గా ఉంటుంది ఎక్కేది. పెద్దలు ఉంటే కొంచెం 50 years పైన ఉన్న వాళ్ళు అయితే చూడండి దర్శనం చేసుకోవడానికి. సో ఇది యాక్చువల్గా మేము ఎక్కుతున్నామండి, కారులో వెళ్తున్నాము. ఇంకా కొండ చూడండి ఎంత బాగుందో అందంగా. చాలాసేపు నడిచాము, కొంచెం కాలు నొప్పిగా కూడా ఉండేసరికి ఇంకా కారు ఎక్కుతున్నాం అనమాట అందరము. సో దర్శనం వీడియో కూడా పెడతానండి, కానీ లోపల కెమెరా అలో చేయలేదు కాబట్టి అది కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో చూడండి మా నాన్నగారు వాటర్ క్యాన్ పట్టుకొని ఉన్నారు. సో అందరం ఇంకా కారు ఎక్కుతున్నాము. సో అందరం కారు ఎక్కి కూర్చొని, పిల్లలు కూడా చక్కగా కారు ఎక్కి కూర్చొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా కార్ స్టార్ట్ చేశారు. ఇందాక కొంచెం టైం ఉండే అనేసరికి మేము కొంచెం వెనక్కి వచ్చాము. ఇంకా 1/2 hour ఉంది కాబట్టి వెనక్కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం అయ్యేసరికి 3:30 అయ్యేసరికి మళ్ళీ కారు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాము. ఇందాక 3 అన్నారండి, 3:30 3:40కి గేట్ ఓపెన్ చేశారు. 3:40 3:45కి కొంచెం రష్గా ఉంటుంది కదా, మేము కాసేపు ఆగి వెళ్ళాము. 3:45కి వెళ్ళామన్నమాట కొండపైకి. ఇంకా దర్శనం కూడా బాగానే అయిందండి, దేవుడి దయ వల్ల తొందరగానే అయింది. ఆ శివయ్య దయ వల్ల మాకు తొందరగానే అయింది. కొబ్బరికాయలు అయితే గుళ్ళో లోపల కొట్టనివ్వరండి, అటు బయట ఉంటుంది అనమాట. అటు దర్శనం చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఉంటుంది, అక్కడ కొబ్బరికాయ కొట్టవచ్చు. చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో అసలు. కింద పంట పొలాలు, చెట్లు, పైన మేఘాలు, ఒక పక్క మంచు, అసలు వర్ణనాతీతంగా ఉంది ప్లేస్ అయితే మొత్తం. అసలు ఫుల్ అసలు భక్తి భావంలో మునిగిపోతామన్నమాట ఇక్కడ వీక్షిస్తే. సో కంపల్సరీ నేను అందరినీ కోరుకుంటున్నాను, ఒకసారి వచ్చి కోటప్పకొండలో శివయ్యని దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుందండి. పైన చూడండి శివయ్య ఎలా కూర్చొని ఉన్నారో, అసలు ఎంత చక్కగా, అసలు వర్ణనాతీతంగా ఉంది మొత్తము. సో ఇటు నుంచి వెళ్ళాలన్నమాట పైకి. సో పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ ఒకసారి ఒక రౌండ్ దేవుడి చుట్టూ తిరిగి ఇక్కడ మహాలింగం ఉంటుంది, ఇక్కడ కొండ అంచున, ఇది చూసుకొని ఇంకటి వెళ్తామన్నమాట మేము.
సో మా నాన్నగారు చెప్తున్నారు అటువైపు ఆడ పైన ఉంటుంది చూడండి అని. సో ఇదంతా చూస్తున్నాం అనమాట. ఇంకా దర్శనం చేసేసుకొని అయితే ఇంకా మేము రివర్స్ అయిపోతున్నాము. సో లోపల కెమెరా అలౌ చేయరు. ఇదంతా మెట్లండి, పైకి ఎక్కాలన్నమాట దర్శనానికి, ఆలయ మెట్లు. సో ఇక్కడ నుంచి చూసుకొని అటువైపు ఉంటాయండి కొబ్బరికాయలు కొట్టడానికి. ఇటు చూడండి, ఇంకా దర్శనం అయిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు సైడ్కి వచ్చేసి. సో ఇంకా దర్శనం చేసుకొని చూడండి పైన కొండ దర్శనం చేసుకొని మహాలింగం చూడండి, అక్కడ మేము దర్శనం చేసుకున్నాము. సో దర్శనం చేసుకొని దిగుతున్నాము. చూడండి కొంచెం స్లాంట్గా ఉంది కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ తీసుకొని దిగండి కింద ఇక్కడ. సో ఇంకా దర్శనం అయిపోయిందండి దేవుడి దయ వల్ల. చక్కగా దర్శనం చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయ్యాము అందరం. చూశారు కదండి ఈ వీడియో, మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి మీరు తప్పకుండా శివరాత్రి రోజు అయితే శివరాత్రి రండి, లేదా మామూలు రోజుల్లో కూడా ఆలయం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. చెప్పాను కదండి టైమింగ్స్, మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 2 నుంచి గంటన్నర క్లోజ్ చేస్తారు. తర్వాత 3:30 నుంచి ఓపెన్ చేస్తారు, 3:30 నుంచి. సో చూడండి ఇక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. చాలా చక్కగా బాగుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.